ఫ్యాక్ట్ నెంబర్ 1. మన ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్ మరియు వాళ్ళ నెట్వర్త్ ఎంతో తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. నెంబర్ 10 మన ఉలగ నాయకన్ కమల్ హాసన్. 69 సంవత్సరాల వయసులో కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న కమల్ హాసన్ గారి నెట్వర్త్ 150 కోట్లు. నెంబర్ 9 అజిత్. తమిళ్ సూపర్ స్టార్ అయిన అజిత్ యొక్క నెట్వర్త్ 196 కోట్లు. నెంబర్ 8 మన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ యొక్క నెట్వర్త్ 241 కోట్లు. నెంబర్ 7 అల్లు అర్జున్. పుష్ప మూవీతో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ యొక్క నెట్వర్త్ 350 కోట్లు. నెంబర్ 6 రజనీకాంత్. రజనీకాంత్ గారి నెట్వర్త్ 430 కోట్లు. నెంబర్ 5 తమిళ్ సూపర్ స్టార్ విజయ్. విజయ్ యొక్క నెట్వర్త్ 474 కోట్లు. నెంబర్ 4 ఆమిర్ ఖాన్ 1862 కోట్లు. నెంబర్ 3 అక్షయ్ కుమార్ 2500 కోట్లు. నెంబర్ 2 సల్మాన్ ఖాన్ 2900 కోట్లు. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో తెలుసా? కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్. రిచెస్ట్ ఇండియన్ యాక్టర్ మాత్రమే కాదు, వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ గారి నెట్వర్త్ 6300 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా ఈ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు. మరి ఏ సెలబ్రిటీ ఏ కంట్రీలో బ్యాన్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. బ్రాడ్ పిట్ ని చైనా బ్యాన్ చేసింది. లేడీ గాగా అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ అండ్ యాక్ట్రెస్ అయిన లేడీ గాగాని ఇండోనేషియాలో బ్యాన్ చేశారు. మైక్ టైసన్, కిక్ బాక్సింగ్ కింగ్ అయిన మైక్ టైసన్ ని న్యూజిలాండ్లో బ్యాన్ చేశారు. అమెరికన్ సింగర్ మరియు బిజినెస్ ఉమెన్ అయిన బియాన్సేని మలేషియాలో బ్యాన్ చేశారు. జస్టిన్ బీబర్ని చైనా బ్యాన్ చేసింది. సెలీనా గోమ్స్ని చైనా మరియు రష్యాలో బ్యాన్ చేశారు. ఇంటర్నేషనల్ ర్యాపర్ స్నూప్ డాగ్ని నార్వే దేశం బ్యాన్ చేసింది. మన ఇండియన్ యాక్టర్ అయిన సన్నీ డియోల్ని పాకిస్తాన్ దేశం బ్యాన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అందరూ గీ కాఫీ తాగుతున్న విషయం సోషల్ మీడియాలో తరచుగా వింటున్నాం. గీ కాఫీ అంటే కాఫీలో నెయ్యి వేసుకుని తాగడం. అసలు ఇలా తాగడం వల్ల మన హెల్త్కి జరిగే బెనిఫిట్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఇది కీటో డైట్ ద్వారా మనందరికీ తెలిసింది. నెయ్యిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన పొట్టలో యాసిడ్ పరిమాణాన్ని కంట్రోల్ చేస్తుంది. అలానే ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే హెల్తీ ఫ్యాట్స్ అనేవి చాలా అవసరం. ఇది మీకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో స్టోర్ అయిన కొవ్వు తగ్గించడంలో కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. తద్వారా మనం వెయిట్ లాస్ అవుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ 5 సైకాలజీ లాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. నెంబర్ 1 కిడ్లిన్స్ లా. మీకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒక పేపర్ మీద రాసినట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ 50% మీకు అక్కడే దొరికేస్తుంది. నెంబర్ 2 విల్సన్స్ లా. మీరు గనక ఇన్ఫర్మేషన్ని మరియు మీ ఇంటెలిజెన్స్ని కలిపి పెట్టారంటే మనీ రావడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నెంబర్ 3 మర్ఫీ లా. మీరు ఏదైనా ఒక విషయం జరుగుతుందేమో అని తరచుగా ఆలోచిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ జరుగుతుంది. నెంబర్ 4 గిల్బర్ట్స్ లా. మీరు ఏదైనా ఒక పని చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీకు వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే అసలు ఏం చేయాలో ఎవరు మీకు చెప్పకపోవడం. నెంబర్ 5 ఫాల్కన్స్ లా. మీరు ఎక్కడైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు ఒకవేళ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జ్యూసెస్ని తీసుకోండి. ఆయిల్ స్కిన్ ఉంటే కుకుంబర్ జ్యూస్ తాగండి. డార్క్ సర్కిల్స్ ఉంటే బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. మీకు డల్ స్కిన్ ఉన్నట్లయితే ప్రోమోగ్రానేట్ జ్యూస్ తాగండి. మీకు అనీవెన్ స్కిన్ టోన్ అంటే ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా ఇలా అనీవెన్గా ఉన్నట్లయితే మీరు లెమన్ జ్యూస్ని ఖచ్చితంగా తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనందరికీ విరాట్ కోహ్లీ ఒక బ్యాట్స్మెన్గా ఎలాంటి పొటెన్షియల్ ఉన్నవాడో తెలుసు. కానీ విరాట్ కోహ్లీ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అతని బిజినెసెస్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ యొక్క ప్రజెంట్ నెట్వర్త్ సుమారుగా 1100 కోట్లకి పైమాటే. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి సుమారుగా 7 నుంచి 6 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. అండ్ అంతేకాకుండా ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఆడినందుకు గాను యావరేజ్గా విరాట్ కోహ్లీకి వచ్చే ఆదాయం సుమారుగా 25 కోట్లు. మరి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీకి క్లోతింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్తో రాన్ అనే ఒక క్లోతింగ్ బ్రాండ్లో ఇన్వెస్ట్ చేశాడు. స్పోర్ట్స్ మీద ఉండే ఇంట్రెస్ట్తో గోవా ఫుట్బాల్ క్లబ్ని పర్చేస్ చేశాడు. అంతేకాకుండా దుబాయ్కి చెందిన యుఏఈ రాయల్స్ అనే టెన్నిస్ టీమ్కి కోనర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. పూమాతో పార్ట్నర్షిప్ తీసుకుని 18 అనే స్పోర్ట్స్ క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ బ్రాండ్ని మొదలుపెట్టాడు. ఇందులో ప్రైమ్ ఇన్వెస్టర్ విరాట్ కోహ్లీనే. 18 అనే లగ్జరీ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్కి విరాట్ కోహ్లీ ఓనర్ కూడా. బ్లూ ట్రైబ్ అనే ప్లాంట్ బేస్డ్ మీట్ స్టార్టప్కి, కాఫీ బ్రాండ్ అయిన రేజ్కి, ఫిట్నెస్ జిమ్ అయిన చిజిల్ ఫిట్నెస్, డిజిట్ అనే ఇన్సూరెన్స్ కంపెనీల్లో విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ 5 రిలేషన్షిప్ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెంబర్ 1. మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయితో రోడ్ మీద నడుస్తున్నట్లయితే ట్రాఫిక్ వచ్చే సైడ్ మీరు నడవండి. తను ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండేటట్లు చూడండి. దీని ద్వారా మీరు తనపై కేరింగ్ అండ్ కన్సర్న్ చూపిస్తున్నట్లు అమ్మాయికి తెలుస్తుంది. నెంబర్ 2. మనం ఈ సెకండ్ టిప్ చాలా మూవీస్లో చూసే ఉంటాం. అదే ఎప్పుడైనా మీరు అమ్మాయితో ఉన్నప్పుడు ఒకవేళ తను కోల్డ్ ఫీల్ అవుతున్నట్లయితే మీరు మీ జాకెట్ ఓర్ ఓవర్ కోట్ని వాళ్ళకి ఇవ్వండి. నెంబర్ 3. మీరు అమ్మాయిల్ని ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ప్రొటెక్ట్ చేసేలా బిహేవ్ చేయండి. మీరు భయపడడం అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయదు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళు మీతో అంత ఫ్రీగా ఉంటారు.
నెంబర్ 4, మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా కార్లో బయటికి వెళ్ళినప్పుడు కానీ మీ అంతటి మీరు నడుచుకొని వెళ్ళిపోకండి. ముందుగా తన కోసం డోర్ ఓపెన్ చేయడం లాంటి చిన్న చిన్న జెస్చర్స్ని చేయండి. తద్వారా మీరు తనకు ప్రిఫరెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తనకు తెలుస్తుంది. నెంబర్ 5, మీరు ఎప్పుడైనా డేట్కి వెళ్ళినప్పుడు బిల్ కట్టాల్సి వస్తే ఒక చీప్ పర్సన్లా యాక్ట్ చేయడం మానేసి ముందుగా పే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించండి. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే టిప్స్ అన్ని. ఇవన్నీ మనకెందుకురా అంటే ఇవేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు ప్రజ్ఞానంద తెలుసు కదా. రీసెంట్గా జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న మాగ్నస్ కార్ల్సన్ని FTX క్రిప్టో కప్ ఛాంపియన్షిప్లో 3 సార్లు వరుసగా ఓడించాడు. అంతేకాదు గుకేష్ అనే మన ఇండియన్ అబ్బాయి ఫైట్ చెస్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ తెచ్చుకున్నాడు. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకని తమిళనాడు వాళ్ళు మాత్రమే చెస్ ఛాంపియన్షిప్స్లో ఇలాంటి ఘనత సాధిస్తున్నారు? పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఒకటే స్కూల్కి చెందిన వాళ్ళు. తమిళనాడులోని వెలామల్ స్కూల్ నుంచి మన ఇండియాలో వీళ్ళిద్దరితో పాటు 7 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. ఈ స్కూల్లో నేషనల్తో పాటు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో గెలిచిన వారికి ప్రైజ్ మనీ కొన్ని లక్షల్లో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్స్లో క్వాలిఫై అయినట్లయితే వీళ్ళ చదువుకయ్యే మొత్తం ఎక్స్పెన్సెస్ అన్ని స్కూలే భరిస్తుంది. ఈ ర్యాంకుల కోసం పోటీపడే ఫ్రీ చైతన్య అండ్ పారాయణ లాంటి స్కూల్స్ కన్నా ఇలాంటి యూనిక్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉన్న స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం మంచిది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన ఇండియన్స్ కొన్ని విషయాల్లో ఎంత కక్కుర్తి పడతారో ఈ ఒక్క ఫ్యాక్ట్ వింటే మీకే అర్థమవుతుంది. ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం AC ట్రైన్స్లో బ్లాంకెట్స్, బెడ్షీట్స్, పిల్లోస్ ఇలాంటివి జర్నీలో యూజ్ చేసుకోవడానికి కాంప్లిమెంటరీగా ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రైల్వే ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. కానీ మన కక్కుర్తి పడ్డ ప్యాసింజర్స్ వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారట. అండ్ వీటి విలువ ఎంతో తెలుసా? సుమారుగా 4 లక్షలు. కేవలం 2 నెలల్లో 4 లక్షలు విలువ చేసే ఐటమ్స్ తీసుకెళ్లిపోయారంటే గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎంత లేపేసి ఉంటారో. రే ఇప్పటికైనా మారండ్రా రే. ఫ్యాక్ట్ నెంబర్ 10, అసలు మనం డ్రగ్స్ కోసం భయపడుతున్నాం కానీ ఈ రోజుల్లో మనకిది డ్రగ్ అని తెలియకుండానే ఎడిక్ట్ అయిపోతున్న అతిపెద్ద డ్రగ్ ఏంటో తెలుసా? షుగర్. అసలు షుగర్ ఎంత డేంజరస్ అంటే షుగర్ కనుక బేబీస్ బ్రెయిన్లో ఉంటే దాన్ని ADHD అంటారు. అదే షుగర్ అడల్ట్ బ్రెయిన్లో ఉంటే డిమెన్షియా లేదా అల్జీమర్స్ అంటారు. షుగర్ మీ కంట్లో ఉంటే దాన్ని గ్లూకోమా అంటారు. షుగర్ మీ పంట్లో ఉంటే దాన్ని క్యావిటీ అంటారు. అదే షుగర్ మీ స్కిన్ మీద ఉంటే దాన్ని ఏజింగ్ అంటారు. షుగర్ మీ నిద్రలో భాగమైతే దాన్ని ఇన్సోమ్నియా అంటారు. అదే షుగర్ మీ బ్లడ్లో ఉంటే డయాబెటీస్ అంటారు. అదే మీ బాడీ మొత్తంలో ఎక్సెస్ షుగర్ ఉంటే దాన్ని క్యాన్సర్ అంటారు. అందుకే మనం తినేటప్పుడు ఏ ఆహారం తింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి. మన బాడీని డీటాక్సిఫై చేసుకుని ప్రాసెస్డ్ షుగర్ నుంచి దూరంగా ఉంచండి. మిమ్మల్ని మీరు హెల్తీగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.